తర్వాత ఆస్ట్రేలియా నుంచి జానీ గారు మాట్లాడతారు. హాయ్ వైఎన్ఆర్ గారు. నమస్తే అండి. నేను నేను జనసేన పార్టీ తరపు నుంచి నాకు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఈ అప్పులు తీసుకోవటం, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ ఓకే. బట్ ఇప్పుడు బీజేపీ మళ్ళీ గెలుస్తుంది సెంట్రల్లో కూడా అంటున్నారు. బీజేపీ, టీడీపీ ఇంకా జనసేనతో పొత్తులో ఉంది. ఇఫ్ ఇన్ కేస్ వైఎస్ జగన్ మళ్ళీ సీఎం అవుతే బీజేపీ ఇప్పుడు ఈ 19 to 24 సపోర్ట్ చేసినంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ సపోర్ట్ చేస్తుందా? ఈ మామూలు వెల్ఫేర్ వాటికి డబ్బులు ఇవ్వటం ఇవన్నీ వరకు ఓకే. బట్ పోలవరం కానీ వేరే వాటికి కానీ డబ్బులు ఇస్తుందా? అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జగన్ తీసుకురాగలుగుతాడా ఆ డబ్బంతా బీజేపీ దగ్గర నుంచి అని? అంటే నేను ప్రసాద్ గారితో మాట్లాడించడానికంటే ముందు బీజేపీ ఇస్తుందా వైసీపీకి ఇస్తుందా అనేకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం అటువంటి డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్ వేలో వెళ్తే డబ్బులు తెచ్చుకోవచ్చు. అది గతంలో జరగలేదు, ఇప్పుడు మేము చేస్తున్నాం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట. ప్రసాద్ గారు మిమ్మల్ని అడిగాడు కానీ నేను చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి పోలవరం సంబంధించింది ఎవరి కోసం ఎవరు? అది ప్రత్యేక హామీ హోదాతో కూడిన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో పోలవరం డ్యామ్ మేము కడతామని ఇచ్చింది. దీన్ని చంద్రబాబు నాయుడు ఎగేసుకొని నేను కడతానని చెప్పి సూపర్విజనే తీసుకున్నా సరే రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు తగలబెడితే మనకి దేహే అని అడుక్కుంటాను కానీ వెనక్కి ఇచ్చేవారు కదా. నీకు జ్ఞాపకం ఉందా? 4,436 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చే డబ్బులు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు నిజంగా ఖర్చు పెట్టుంటే ఉదాహరణకి అదేంటండి ప్రకాశం జిల్లాలో ఉన్న వెలిగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది. బట్ మనకి పేరు హెచ్చులు కావాలి కదా. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రివర్స్ టెండరింగ్ వేసి ఇంతకన్నా ఇంత తక్కువ చేసేవచ్చు, ఎందుకంటే ఏటీఎం దోచుకెళ్ళిపోయిన ఏడిసి చచ్చినందుకు తగ్గించి ఇంతలో కట్టి చావండి అని ఇచ్చాడు. అయినా సరే కట్టారా? మనకెందు కదా. ఇప్పుడు రాష్ట్రకి నిజంగా అది వస్తే సస్యశ్యామలం అవుతుంది. సంబంధాలు ఎలా ఉంటాయి? సపోర్ట్ సంబంధాలు అన్నవి ఫెడరల్ సిస్టమ్. ఇది ఎవరి పని వాళ్ళు చేసే దగ్గర వాడి పని కాంతి వేరే వారి పని ఎత్తుకెత్తుకొని చేస్తే అనవసరంగా అబాస్పాలు అయ్యాం కదా. టీడీపీ కూడా ఉంది కూటమిలో. నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఎగేసుకొని చేసింది ఊరుకుందండి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏటీఎం కింద వాడుకుని తినేసాడు డబ్బులని చంద్రబాబు నాయుడు అబాస్పాలు చేశాడు. మనకి చెప్తున్నాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద సేమ్ విత్ వైఎస్ఆర్సీపీ కొనుక అదే పని చేస్తే ఎందుకు అపాధ వేసుకోవడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ రివర్స్ టెండరింగ్ చేసి తగ్గించి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఒళ్ళొంగా అట్లా పని చేయడానికి ఇవన్నీ ప్రాజెక్ట్ కట్టడం ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అండి. R&R ప్యాకేజ్ అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. అటుపోతుంది. మళ్ళీ కేవలం సంబంధాల గురించి మాట్లాడుతుంది. సంబంధాల పాయింట్ ఆఫ్ వ్యూలో పొలిటికల్ వేలో మోదీ గారు కూటమితో కలిసి ఉన్నారు కాబట్టి రేపు పొద్దున ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి కేంద్రంలో బీజేపీ గెలిస్తే టీడీపీ బీజేపీతో ఉన్నట్టు కదా, అప్పుడు కూడా ఈ రకమైన సపోర్ట్ ఉంటుంది అనేది పాయింట్. ఈ ఊరు కోసం ఉండదు. ఇప్పుడు సపోర్ట్ ఈజ్ విన్ విన్ సిచ్యువేషన్. ఈసారి ఎగేసుకుని 300, 400 చెప్తున్నారు కబుర్లు. 210 నుంచి 240 దగ్గర ఈత కొడుతున్నారు బీజేపీ వాళ్ళు. అంతేనా? అంతే. నిన్న సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా సెక్రటరీ లెవెల్లో కేటగిరికల్గా ఫుడ్ ఆన్ చేసే నేలపై ఎన్డీఏతో సంబంధం లేదు, మేము చేసేది వైఎస్ఆర్సీపీ గెలిచేలా ఉందని. సార్ చెప్పండి. జానీ గారు ఉన్నారా? మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను అనుకుంటే సారీ. ఒకవేళ మోడీ గారు గెలవకపోతే ఇన్ వర్స్ట్ కేసు కాంగ్రెస్ వచ్చుంటే, కాంగ్రెస్ బీజేపీ అంటే కొంచెం జగన్ పై సింపతి చూపించవచ్చు, కొంచెం క్లోజ్ రిలేషన్స్ ఉండొచ్చు. బట్ వాట్ అబౌట్ కాంగ్రెస్? అంటే కాంగ్రెస్ కంప్లీట్ గా వీళ్ళకి అగైన్స్ట్ గా ఉంది కదా. సో పుల్ ఆఫ్ చేయగలుగుతాడా? డబ్బు విషయంలో తీసుకురాగలుగుతాడా 100%? ఇన్ కేస్ కాంగ్రెస్ ఖచ్చితంగా తీసుకురాగలరు. అంటే నా పాయింట్ ఏంటంటే ఇన్ కేస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు లేకుండా ఫామ్ అయ్యే పరిస్థితి ఉన్నదేమో కాంగ్రెస్కి. సార్ వీళ్ళు అలా సార్ మీరు ఏమనుకోకండి, కానీ వాళ్ళ ఛానల్ 2 చూడకుండా ఉంటే మీకు చాలా విషయాలు తెలిస్తే. వాళ్ళ చెల్లెమ్మ ఆల్రెడీ పిసిసి అధ్యక్షురాలు అక్కడే ఉంది. వాళ్ళ ఫ్యామిలీ తర్వాత ఏకఛత్రాధిపత్యంలో ఒక గొడుగు కిందకి వస్తారు. ఆయన ఎప్పుడు 2 సంవత్సరాల ముందండి ఎస్ఎం కృష్ణ గారి ఫామ్ హౌస్లో షర్మిలమ్మ గారితో నెగోసియేషన్స్ డీకే శివకుమార్ గారి దగ్గర నుంచి ఇనిషియేట్ నా వైడల్ ఫాలో అయితే మీకు తెలిస్తే ఇవన్నీ ఫెడరల్ సిస్టంలో చాలా బ్రహ్మాండమైన స్ట్రాటజీలు ఉంటాయి. మీరు గమనించట్లేదు. 5 సంవత్సరాలు మీకు చిన్న ఇండికేషన్ ఇస్తారు. 1,00,000 కోట్లు అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డి కథలు చెప్పిన తెలుగుదేశం వాళ్ళు ఈ 5 సంవత్సరాలు అలాంటి మాట ఒకటి వస్తే అడగండి. ముఖ్యమంత్రి కాకుండా 1,00,000 కోట్లు తినేసాడు అన్న దగ్గర. ముఖ్యమంత్రి అయితే ఎన్ని కోట్లు తినేయాలని గోలటలు కదా. వీళ్ళు బాబా ఊకిళ్ళు బాబాయ్ వాళ్ళ కోడి కత్తి పరిగమాన కబుర్లు వేసుకుని తిరుగుతుంటారు. చూసుకోమనండి. సో జగన్మోహన్ రెడ్డి క్రూషియల్ అవుతారు ఇన్ కేస్ కాంగ్రెస్ ఫామ్ చేయాల్సి. ఎవరికైనా క్రూషియల్. ఇప్పుడు వచ్చింది కోalition గవర్నమెంట్. రాజ్యసభలో కూడా 11 మంది ఎంపీ. అరే మీకు ఇంకోటి చెప్తాను, వీటో పవర్ రాజ్యసభలో 3rd ప్లేస్ లో ఉంది వైఎస్ఆర్సీపీ.
ఇవాళ ఎవరికైనా సరే కోalition గవర్నమెంట్లో వస్తే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవసరం. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి అని పేరు చూస్తున్నారు, ద ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జస్టిఫై చేసిన వ్యక్తి. యూ నీడ్ టు లుక్ ఇన్ టు దట్ బ్రాడర్ ప్రాస్పెక్టివ్. ఇప్పుడు మన తమిళనాడు కాదు, డిఎంకే రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి గ్రౌండ్ స్ట్రెంథన్ చేసుకుని అది యుద్ధం చేస్తున్నాడు. 11 మంది ఇప్పుడు రాజ్యసభ మీరు చూడండి, నెక్స్ట్ టర్మ్ కర్మగారి కాంగ్రెస్ వచ్చింది అనుకోండి సార్, అంటే మన అదృష్టానికి కాంగ్రెస్ కర్మగారే ఉంది, కాంగ్రెస్ బీజేపీ ప్రాస్పెక్టులు చెప్తున్నాను. వాడు ఫస్ట్ హామీయే ప్రత్యేక హోదా ఇస్తాను, మొదటి సంతకం దాని మీద పెడతాను. దాని మీద పెడతాను. Obviously జగన్మోహన్ That రెడ్డి itself, అప్పుడు ద గెయిన్ విల్ బి విత్ వైఎస్ఆర్సీపీ. ఉంది. ఓకే, రెండోది మీకు రాష్ట్ర ప్రయోజనాలు అంటారు, ప్రత్యేక హోదా ఇస్తే ఆటోమేటిక్ గా ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేయాలి కదా. అన్నీ వచ్చేస్తాయి. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ కమ్. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ మీరు వ్యక్తిగత ప్రాబల్యం చూసుకుని జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ అనుకుంటారు, కానీ ద ప్రైమరీ మోట్ ఆఫ్ ప్రామిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ జస్టిఫైడ్. రైట్.